హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, సర్కార్ ఆలోచన అసలు ఏంటి? వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అదే కదా బిగ్ క్వశ్చన్గా మారింది. ఓవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే పంచాయతీల గడువు ముగియనుంది. బీసీ కమిషన్ రిపోర్టు కూడా రావాల్సి ఉంది. ఈసీ ఏర్పాట్లు స్పీడప్ అయ్యాయి. సరే, స్థానిక పౌరుపై సర్కార్ ఆలోచన ఏంటి? పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? బీసీ కమిషన్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం వెయిటింగ్గా అంటే ఏపీ పాలిటిక్స్లో స్థానిక పౌరు ఊరిస్తోంది. న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే పంచాయతీ ఎలక్షన్ పెడతారని ఊహాగానాలు వినిపించినప్పటికీ ఎప్పటికీ కూడా క్లారిటీ లేదు. జనగణన అడ్డంకిగా మారిందన్న ప్రచారం ఓవైపు, స్టేట్ ఈసీ రివ్యూస్ లోకల్ బాడీ పోల్స్పై సస్పెన్షన్ కంటిన్యూ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియనుంది. ఇక మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం కూడా అయిపోనుంది. అందుకు తగ్గట్టుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్మెంట్ను స్పీడప్ చేసింది. మార్చిలో 10th ఎగ్జామ్స్ అయిపోయాక వరుస పెట్టి జూన్లోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకుంది ఏపీ సర్కార్. కానీ ఇంతలోనే ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేసింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక బీసీ కోటా పెంపుపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాకే లోకల్ ఫైట్పై ముందడుగు వేస్తారన్న టాక్ బయలుదేరింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మొత్తం ఎంతమంది అనర్హులు ఉన్నారనే వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 20 నాటికి పూర్తి కసరత్తు, అంటే మార్చి 20 నాటికి ఈ కసరత్తు పూర్తి చేసి ఓటర్ల జాబితాను ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీని ప్రకారం చూస్తే ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న పంచాయతీలకు గడువు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉన్నట్లే. కానీ పల్లె పౌరుపై సర్కార్ ఆలోచన మాత్రం వేరేగా ఉందని చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 2నే గ్రామ స్థాయిలో పంచాయతీలకు గడువు ముగిపోనున్న ఎన్నికలు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇందుకు కారణం ఏంటని చూస్తే బీసీ కోటాను పెంచాక ఎన్నికలు. బీసీ రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ అయితే కనుక అధ్యయనం చేస్తోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అధ్యయనం చేసి ఎన్నికలకు వెళ్ళనుందని అంటున్నారు. ఈ ప్రాసెస్ కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రిజర్వేషన్లపై ఎలాగూ న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ సాల్వ్ చేసుకుని బీసీ కోటాను పెంచే లోకల్ బాడీ ఎన్నికలపై పెంచిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోందని సమాచారం. ఇలా స్థానిక పోరుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయిన పరిస్థితి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్మెంట్స్ స్పీడప్ చేసినా కూటమి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను కాస్త ఆలస్యంగా నిర్వహించే యోచనలో ఉందంటున్నారు. ఏప్రిల్ లోపు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతున్న టైంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం. బీసీ కోటా పెంపుపై సాధ్యాసాధ్యాలు, న్యాయ సమస్యల అధ్యయనానికి కమిషన్ వేసింది సర్కార్. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34% రిజర్వేషన్లు అమలు చేసేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ని నియమించింది సర్కార్. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఏకసభ్య కమిషన్కు కాల పరిమితి విధించింది సర్కార్. ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకుని బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకోనుంది. ఇక బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. బీసీలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని ఎన్నికలకు వెళితే తమకు ఇంకా అడ్వాంటేజ్గా మారుతుందని, బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ట్రంప్ కార్డ్గా వాడుకునేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. అయితే రిజర్వేషన్ల పెంపు హామీకి కూటమి సర్కారు కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా మారే అవకాశం ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఏపీలో ఇప్పటికే 24% బీసీలకు రిజర్వేషన్ అమలవుతోంది. దీన్ని 34%కి కనుక పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరి సుప్రీంకోర్టు పెట్టిన కోట దాటిపోనుంది. అలా అని మిగతా వారి తగ్గించడానికి ఉండదు. రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ ట్రస్ట్ ఫార్ములా అయితే కనుక చేయబోతున్నారంటే ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పెట్టిన పరిమితిని దాటాలని ప్రయత్నించినా లీగల్ సమస్యలు వచ్చి కోర్టులోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీసీ రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ ట్రస్ట్ ఫార్ములాను
ఫాలో అయ్యే ఆలోచనలో ఉందట కూటమి సర్కార్. అందుకే ముందుగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు డెడికేటెడ్గా ఒక కమిషన్ ఏర్పాటు చేసిందని అయితే అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా సూచనలు ఇవ్వాలని ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కి సూచించింది ప్రభుత్వం. ఒకవేళ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని జీవోనో ఆర్డినెన్స్నో జారీ చేస్తే లీగల్ సమస్య వచ్చినా కేంద్రంతో చర్చించి బీసీ కోటా పెంపునకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట కూటమి పెద్దలు. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ పెంపునకు సమస్యలు వస్తే పార్టీ పరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించే యోచనలో కూడా ఉన్నారంట. అంటే ఇంకా అది పెంచడానికి కుదరకపోతే పార్టీ పరంగా పెంచుతారు. ఈ నేపథ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఎక్కువ శాతం ఆలస్యమయ్యే అవకాశమే కనిపిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు.